కొంత తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు గతంలో అందే 0 వడ్డీ పథకాలు రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశాడు. రైతులకు అవసరమైన ఎరువులు సైతం ఈ 2 ఏళ్లలో విపరీతమైన రేట్లకు పెరగడమే కాకుండా మరోవైపున లాక్లో దళారుల దగ్గర రైతులను కొనుగోలు చేయాల్సిన అద్భుతమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర వచ్చింది. కేవలం ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంట తెలుసా? గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాలు చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాలు చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాలు చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. This is the farmers from Bukaigodam, Andhra Pradesh. The farmer who has got 2 barns cultivating 10 acres tobacco plantation. Since the rates were not there,
Since there was none to buy his crop, this farmer, Bala Venkateswara, this is his son, standing right beside him, Srinivas. Not a minister came to see him.